ఈ లోకములో భూలోకములో పరమాత్మని తెలుసుకొని పరమాత్మని యొక్క సన్నిధానం చేరాలి అంటే ఈ అనుభవాలను తెలుసుకోవాలి. ఏంటి? పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. ప్రతి మానవుడును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు సంఘజీవి. సత్యమైన బాటయి సాయి మాట. దాని వివరం చెప్పాలనా? ఓం నమ శివాయ అంటే ఈ యొక్క ధరణిలో ఈ భూమి మీద ఉండే జనాలకు దైవము యొక్క దాన పుష్పాలను పంచుతూ ఈ జనాలను మార్చుతూ అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని బోధించడము అనేటువంటిది భక్తునికి ముఖ్యమైన మాట. కాకపోతే ఈ ప్రతి మనిషి కూడా బ్రతికి ఉండడానికి కారణము పరమాత్మ మనలను ఆ మంచిదారిని నడిపించడానికి, వృద్ధి చేయడానికి, మనలను ఇక్కడ తిరగడానికి జీవిగా పంపించినాడు. తిరుగుతున్నాము. స్వార్థానికి అంటే నీ వరకు చేసుకొని నీ వరకు చూసుకోవడానికి కాకుండా ఈ యొక్క జగమంతా మన కుటుంబంలోని వాళ్ళే అనేటువంటి ధ్యాసతో ఆ విధంగా జనాల అందరినీ కూడా ఆత్మార్పణం సృజామ్యహం అనే విధంగా అందరినీ మార్చి ఆ యొక్క ఈ ప్రపంచాన్ని ఆత్మను ఎప్పుడైతే మనం సమర్పిస్తామో ఈ యొక్క ప్రపంచమంతా కూడా కలకలలాడుతుంది అని రామకృష్ణులు వివేకానందునకు ప్రబోధము చేసి పంపించినందువలన పాశ్చాత్య దేశాలు మొత్తము కూడా అంతను కూడా మార్చి ఈరోజు మనకు దైవంగా నిలిచినాడు. అంటే ఇదే గొప్ప మాట అన్నదాన్ని మనము ఈరోజు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని భావించాలి. ఓం నమ శివాయ.